చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నాను. ఇంకా ఈరోజు 8థ్ రేపు ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుంది నాకు. మా పెళ్లి రోజు కూడా నేను అంత ఎక్సైట్ అవ్వలేదు. సో, ఇప్పుడు 9 అంటే నాకు లక్కీ నంబర్ 9, మా వారికి కూడా లక్కీ నంబర్ 9. ఇంకా అలాగే మా మ్యారేజ్ డే కూడా 9 కాబట్టి నాకు చాలా స్పెషల్. అందులోని మాకు 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో, చూస్తుండగానే నిన్న మొన్న పెళ్ళైనట్టుంది నాకైతే. మా వారికి కూడా అలానే ఉంది. సో, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను రేపటి కోసం. నేను ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అది చాలా చిన్నదే కావచ్చు, కానీ నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఆ సర్ప్రైజ్ మీద. అది పర్ఫెక్ట్‌గా వస్తే చాలా బాగుంటుంది. మీరు వీడియో కంటిన్యూ చేస్తే సర్ప్రైజ్ ఏంటన్నది మీకు కూడా తెలుస్తుంది. నేను ఇంకా రేపు ఏంటన్నది ప్లాన్ చేసుకోవాలి. ఇంకా రేపు జరగబోయే సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయాలి. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెయిటింగ్ నేనైతే. హలో! ఇంకా ఈరోజు మా యానివర్సరీ డే. సో, నేనైతే ఇప్పుడే స్నానం చేశాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు అయితే మనం మా అమ్మ వాళ్ళ యానివర్సరీ డే చేయబోతున్నాం. ఇంకా నేను ఈ డ్రెస్ అయితే మింత్రాలో తీసుకున్నాను. ఇంకా మా వారికి కూడా బ్లాకే సెలెక్ట్ చేసుకున్నాం. ఇద్దరం ఎప్పుడు కూడా ఇద్దరికి ఒకే కలర్స్ ఉన్నా సరే అనుకొని వేసుకోము. కానీ ఈసారి ఇద్దరం బ్లాక్ కొనుక్కున్నాం ఫస్ట్ టైం. ఇద్దరం ఒకే కలర్ కొనుక్కోవడం. ఈ లోపు మా వారు ఫోన్ అయితే కనిపించట్లేదు, వేరే ఫోన్తో రింగ్ ఇస్తున్నారు. ఇంట్లో ఎక్కడైనా ఉందా, కింద ఉందా, లేదంటే పైన వేరే బెడ్రూమ్లో ఉందా అని చెప్పేసి. ఇంకా ఫోన్ కనిపించకపోయేసరికి డ్రెస్ పైకోటి తీసేసి కిందకి వెళ్ళారు, బైక్లో వదిలేసానేమో అని చెప్పేసి. ఇంకా ఫోన్ అయితే పైన ఉంది, టవల్ కింద ఉంది. ఇంకా మా ఇద్దరు ఫుట్వేర్ వచ్చి ఇవి. అంటే నేను అలాంటి హీల్ వాడడం కాలు నొప్పి అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం. అందుకని చెప్పేసి మా లిఖిత ఉంది కదా, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, తనకు కూడా అటువైపు చెప్పులు ఉన్నాయని చెప్పేసి సాక్షి లిఖిత వేసుకుంటున్నాం అని చెప్పేసి అంటుంది. ఇంకా మేము ఎప్పుడు కూడా మా పెళ్లి రోజుకి పెద్దవాళ్ళైన మా అత్తయ్య మామయ్య ఆశీర్వాదం తీసుకుంటాం. ఇంకా అత్తయ్య ఇక్కడ లేకపోయేసరికి మామయ్య గారి దగ్గర మాత్రమే తీసుకుంటున్నాం. క్యాప్చర్ చేసా, అమ్మ ఫేస్ లో హ్యాపీనెస్ క్యాప్చర్ చేసా. హాయ్ చెప్పండి తాతయ్య. హాయ్. నాకు చెల్లికి చెప్పండి. అదే మరి అదే తాతయ్య అంటే అదొక ఆనందం. ఇంకా లాస్ట్ వీక్ నా కోసం తీసుకున్న చైన్ ఇది. అదైతే మా మామయ్య గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయించారు మా వారు, కానీ వేసింది మాత్రం తనే. ఇది మేము లాస్ట్ వీక్ తీసుకున్నాము. అప్పుడు నేను షాపింగ్ బ్లాగ్ చేశాను కదా, పిల్లల చెవులు కుట్టించినప్పుడు, అప్పుడు తీసుకున్న చైన్ ఇదే. ఇంకా వైజాగ్ బయలుదేరాము ఇప్పుడే జస్ట్.
మేమిద్దరం ఇలా కార్లో మాట్లాడుకుంటూ సరదాగా అవన్నీ జోక్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే మేము ఎంత సేఫ్ జర్నీ చేసినా అసలు టైమే తెలీదు. ఈరోజు అయితే ఇంక సాంగ్స్ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వీడియోస్ అవి తీస్తాం కదా మొబైల్స్తో, ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత చిన్న ప్లాన్స్ ఏంటి అని దానికోసం మాట్లాడుకుంటున్నాం మేము. ఇంకా మధ్యలో మా వారి మీద నేను వేసే జోకులకి ఆయన నవ్వులు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే సంపత్ వినాయకుని రోడ్డు మీద నుంచి దర్శనం చేసుకుంటాం. చిన్న టెంపుల్ అయినా సరే అక్కడ దర్శనం చేసుకుంటే మనసు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఆ వినాయకుడి దర్శనం అయిపోయాక దసపల్లా హోటల్కి అయితే వచ్చాం. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు నాకు ఎందుకులే అంత పెద్ద హోటల్కి అని చెప్పేసి నేను వెనక్కి తీసుకెళ్ళిపోయాను, కానీ మా వారైతే మొత్తం అంతా కూడా లోపల బాగానే ఉంటుంది, అంత హడావడి ఏమి ఉండదని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ ఏంటంటే మనం చెప్పిన ఆర్డర్ వచ్చేలోపు వాళ్ళైతే కాంపన్సేషన్గా కొన్ని పాపడ్స్ అయితే ముందు ఇస్తున్నారు, అవి మనం టైం పాస్ చేయడానికి. మాకైతే కొన్ని పాపడ్స్ ఇచ్చారు. ఇంకా నా చాయిస్గా అయితే కనుక బయట ఎక్కువ మటన్ ఇంకా ఫిష్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా మటన్ బిర్యానీ అయితే చెప్పుకున్నాం మేము, తర్వాత మోక్ష కూడా బిర్యానీ తింటాను అని అంది. ఎప్పుడు కూడా అంటది కానీ అంత ఎక్కువ తిందు. ఇంకా ఫిష్ వంజరం వేపుడు చెప్పాను ఇక్కడ, అంటే ఇంతకుముందు కామత్తులో ఒకలా చేశారు ఫిష్ అంతా కూడా, ఇక్కడైతే పీసెస్గా చేశారు. అంత టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. బిర్యానీ అయితే పర్వాలేదు, చాలా బాగుంది, ఎక్కువ పీసులతో అయితే వచ్చింది, మేమైతే తినలేకపోయాం. ఇంకా ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఫింగర్ బౌల్లోనే హ్యాండ్ వాష్ చేసుకున్నాం. కానీ నాకైతే వాష్ ఏరియాలో ఈ మిర్రర్ చూసి చాలామంది మిర్రర్స్లో వీడియోస్ తీసుకుంటారు కదా, ఎలా ఉంటుందని చెప్పేసి నేను ట్రై చేశాను. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరి బయటకు వచ్చినప్పటికీ మోక్ష వాళ్ళు సీతాఫల పుడ్డింగ్ అయితే చెప్పారట డిజర్ట్. ఇంకా అది టేస్ట్ చేయమంటేను చేశాను, కానీ ఆప్రికాట్ పుడ్డింగ్ అంత టేస్ట్ అయితే లేదనిపించింది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి పిల్లల్ని అడుగుతున్నాను నేను. ఇంకా బీచ్కి అయితే బయలుదేరాం మేము. పిల్లలు బాగానే ఉంది కానీ సాక్షి అలా చెప్పకూడదమ్మా, నువ్వు చెప్పమ్మా ఫుడ్ ఎలా ఉంది బుజ్జి? రసపల్లాలో బాగుంది కానీ హెవీ అయిపోయింది. నా స్మైల్ సంబంధం. బీచ్కి వెళ్ళే దారిలో లడ్డు గోపాల్కి అయితే వచ్చాం మేము, ఎందుకంటే నేను రీసెంట్గా అక్కడ ఒక మలాయి లడ్డు ఉంటుంది, అది పెళ్ళైన కొత్తలో మా పెద్ద ఆడపడుచు నాకు ఒకసారి ఇచ్చారు. ఇంకా అది నచ్చి రీసెంట్గా నాకు దాని మీద క్రేవింగ్స్ వచ్చాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ లడ్డు తీసుకున్నాం. దాంతోపాటు కునాఫా చాక్లెట్ నేను రీసెంట్గా మా లిక్తా అప్పుడు ఆర్డర్ చేసింది కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఇంకా అప్పటి నుంచి కూడా మళ్ళీ తినాలి అని అది కూడా ఉండిపోయింది. అదొకటి, ఆ లడ్డు, ఇంకా మా ఇంట్లో కొన్ని స్వీట్స్ తీసుకున్నాం యానివర్సరీకి ఇవ్వడానికి. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే బయట చూసారు కదా క్రిస్మస్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా దానికి సంబంధించిన డెకరేటివ్స్ అన్నీ కూడా ఎలా పెట్టారు, పక్కనే గిఫ్ట్ షాపు, అక్కడ అంతా కూడా బాగుందని చెప్పి వీడియో తీసాను. ఇంకా నెక్స్ట్ మేము బీచ్కి అయితే వెళ్ళాం. లాస్ట్ 4 yearsగా మేమైతే బీచ్కి రాకుండా అయితే యానివర్సరీకి వెళ్ళాం. అంతా కూడా బీచ్లో
ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే బీచ్కి అయితే వచ్చి వెళ్తాం యానివర్సరీ రోజు. ఇంకెక్కడ నేను మా వారికి ఏం సర్ప్రైజ్ ఇచ్చానంటే వైజాగ్ సర్ప్రైజ్ మేకర్స్ అనే ఒక పేజ్ నుంచి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళైతే సడన్గా తెచ్చి బొక్కేసి ఇవ్వడం, ఇంకా మాకు ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ ఇవ్వడం, ఫ్లవర్స్ ఇవ్వడం, లాస్ట్లో కేక్ ఇవ్వడం, అదైతే క్యాప్చర్ చేశారు. వాళ్ళే మనకి క్యాప్చర్ చేసి లాస్ట్లో వీడియో కూడా ఇస్తారు. ఆ వీడియో కూడా ఇక్కడ మీకు పెట్టాను. చిన్న సర్ప్రైజ్ అయితే నేను మా వారికి ఇచ్చాను. తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాం బీచ్లో కెమెరామెన్తో. థ్యాంక్ యూ, చాలా బాగా సర్ప్రైజ్ చేశారు. నాకు ఎందుకు బుజ్జి సర్ప్రైజ్లు, అదే కదా షాక్ అయిపోయింది. అమ్మగారు చాలా ఉందంట మా డాడీ అంటుంది. ఇంకా నేను ఇచ్చిన సర్ప్రైజ్ కోసం మాట్లాడుకుంటూ అలా ఋషికొండకైతే వెళ్ళాం. ఋషికొండ టెంపుల్ ఈవినింగ్ టైమే చాలా బాగుంటుంది వ్యూ అంతా చూడడానికి. మేము ఇది 3rd టైం అనుకుంటా వెళ్ళడం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది కొత్తగా అప్పుడే ఓపెన్ చేశారు, అప్పుడు వెళ్ళాం. లేదు ఇది 2nd టైం వెళ్ళడం. అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసిన మంత్స్లో, అంటే కొన్ని మంత్స్ గడిచిన తర్వాత వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఈ టెంపుల్కి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఋషికొండ. ఋషికొండ కదా. 2nd టైం వెళ్దాం అనుకున్నప్పుడు ఏమైందంటే అది క్లోజ్ చేసి ఉంది టెంపుల్. ఇంకా ఈరోజు ఈవినింగ్ టైం వచ్చాం. చాలా పీస్ఫుల్గా ఉంది పైన వాతావరణం అంతా కూడాను. ఇంకా మేము వచ్చిన తర్వాత స్వామివారికి పొలగం పెడతారు కదా, ఈవినింగ్ ఆ సెషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఒక 40 మినిట్స్ ఉంచేస్తారు. ఇంకా మేము వచ్చేసి ఋషికొండ బీచ్ గట్టు ఉంటుంది కదా, అక్కడైతే కేక్, వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చిన కేక్ ఇప్పుడు కట్ చేసుకొని తింటున్నాం ఇక్కడ. ఇంకా చీకటి అంతా కూడా చుట్టూ, కానీ ఇటువైపు వాకింగ్ ఉంటుంది కదా ఫుట్పాత్, అక్కడ జనాలు అలా వాక్ చేస్తున్నారు బీచ్ పక్కనే. ఇంకా పిల్లలు మేము ఇక్కడైతే కేక్ కట్ చేసుకొని తింటున్నాం. ఇంకా అక్కడ కొద్దిసేపు వచ్చిన తర్వాత విశ్వనాథ క్లబ్కి అయితే వచ్చాం మేము. అక్కడ మొత్తం చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలకు సంబంధించింది. ఇంకా ఫస్ట్ మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా స్నో వరల్డ్, ఇక్కడే అది కూడాను. ఇంకా మినీ వరల్డ్ అంటే చాలా వీడియోస్లో చూసాను నేను. మనకి ప్రపంచంలో ఉన్న వింతలన్నీ కూడా బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయని చెప్పేసి విన్నాను. ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంకా లోపల అయితే చాలా బాగుంది. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేయట్లేదు. వీడియో మీరు ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, వీడియోకి హైప్ కూడా చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ మినీ వరల్డ్ వీడియో అయితే పెడతాను.
ఇంకా నేను వీళ్ళని అక్కడ అయిపోయిన తర్వాత మినీ వరల్డ్ పెద్దగా వీళ్ళకి నచ్చలేదని చెప్పేసి వాళ్ళు గేమ్ జోన్కి కూడా తీసుకెళ్ళమన్నారు. ఇంక గేమ్ జోన్కి తీసుకొచ్చి వాళ్ళని అయితే గేమ్స్ అక్కడ 1 అవర్ ఇచ్చే టైము టికెట్కి, ఇంకా 1 అవర్ కూడా ఇక్కడే స్పెండ్ చేసాం మేము. స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళాము. ఇంకా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయ్యారు ఈ గేమ్ జోన్కి వచ్చిన తర్వాత.